నేతకాని మహర్ కులస్తుల సమస్యలు పరిష్కరించడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని నేతకాని మహర్ సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ఏళ్లుగా పోడు భూముల సమస్యను ఎదుర్కొంటున్నామని, సంఘం యువతకు స్వయం ఉపాధి కోసం ఎలాంటి రుణాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని తెలిపారు. తమ కుల యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. ఇతరత్ర సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం తమపై సానుకూలత వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలను ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరంగా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మా కష్ట నష్ట సుఖ దుఃఖాల కోసం మా ప్రజలకు అండగా ఉండే విధంగా మా యొక్క నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య నేను మరి ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉన్న మా సమస్యలు మాకు ఇప్పుడు గతంలో గత 10 సంవత్సరాల కింద కూడా మేము ఉన్న కేసీఆర్ గారికి కూడా మా సమస్యలు వివరించడం జరిగింది. కానీ మాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, మా కుల సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ ఇటీవల మరి మేము కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు తెలపడం జరిగింది. మమ్మల్ని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఇక మరి సీఎం గారికి కల్పించడం, మరి మా కుల సమస్యలు సీఎం గారికి చెప్పడం, మరి ఆ చెప్పడంతో 10 రోజులలోనే 10 సంవత్సరాలలో కాని పనులు 10 రోజులలోనే ఏకంగా ఆ నెట్ కాని అని వచ్చేటటువంటి దాన్ని నేతకాని చేయడం, మరి ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి కోసం మా యువతకు ఆర్థికంగా ఎదగడానికి కోసం లోన్లు రావడానికి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. మరి వాస్తవానికి ఇక్కడ మహార్ సర్టిఫికెట్ అనేది మరి ఆర్డీఓ నుంచి ఇస్తూ ఉన్నారు. మరి ఆర్డీఓ నుంచి కాదు, మేము స్థానికంగా ఇక్కడిని 7 తరాల నుంచి ఉండేటటువంటి మా బంధుత్వం తెలుగులో నేతకాని అంటాం, మరాఠీలో మహార్ అని అంటాం. మరి అటువంటప్పుడు మా మహార్ సర్టిఫికేట్ కూడా ఆర్డీఓ నుంచి కాదు మరి ఎంఆర్ఓ నుంచే ఇవ్వాలి. మరి మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా మేము చాలామంది ఉన్నాం, పోడు భూముల సమస్య కూడా చాలా ఉంది. మరి ఇటువంటి సమస్యలన్నీ ఇంకా కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోవడానికి మేమందరము ఆ సంఘపరంగా ప్రిపేర్ అవుతున్నాం.